తగువులో తనకెలాంటి సంబంధం లేదంటోంది బుల్లితెర నటి శ్రీవాణి. తనపైనే వదిన అనూష దాడి చేసి రివర్స్ కేసు పెట్టిందని చెప్తోంది. ఆస్తి విషయం తన తండ్రికి తెలుసని బుకాయిస్తోంది. ఆవిడ ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, నేను ఆవిడతో మాట్లాడని కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడ నన్ను ఒకసారి తిట్టింది కాబట్టి నాకు ఇష్టం లేదు. తిట్టుకుంటూ మాట్లాడడం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు కూడా పలకరింపులు అలాంటి ఏళ్ళు పలకరించిన అసలు నా వైపు చూడడం లాంటిది ఏం చేయలేదు. ఎందుకు మా అన్నయ్య కదా అని చూసేసి వెళ్ళిపోయాను నేను అంతే. అయితే నేను అక్కడికి వెళ్ళి రిటర్న్ నా కారు ఎక్కడానికి వస్తే వెనకాల నుంచి ఆవిడ జుట్టు పట్టుకొని లాగేసి వాళ్ళ అమ్మను ఆవిడ నన్ను కొట్టారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. సరే ఇవన్నీ నాకు మీడియాకి ఇప్పటివరకు చెప్పడం ఇష్టం లేక నేను వదిలేశాను. ఆవిడ నన్ను లిటరలీ కొట్టారు, ఇంకెవరూ లేరు. దాని తర్వాత మా మమ్మీ పద నువ్వు వద్దు అది అని చెప్పేసి మా మమ్మీ తీసుకెళ్ళిపోతే ఆవిడ రివర్స్ కేసు నా మీద పెట్టి నన్ను పిలిపించారు. సరే సిఐ ప్రసాద్ గారు పిలిచారని చెప్పేసి వచ్చాను. దాని తర్వాత మా వారికి మా అక్క వాళ్ళందరికీ చెప్పాను, ఇలా ఇంటి దగ్గర నాన్న కోసం అని మీరు నన్ను పంపించారు, వెళ్తే ఆవిడ నన్ను ఇలా కొట్టింది, నాకు బాధ వేసింది అక్క అని చెప్పేసి అంటే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరి మీద మేమందరం హెరాస్ చేస్తున్నామని చెప్పేసి కేసులు పెట్టింది. ఇల్లు కూలగొట్టించడం ఏంటండి, 1.5 years బ్యాక్ ఇల్లు కూలిపోయే ఉంది అది ఆల్రెడీ. మొత్తం మా పెద్ద బావ గారు కూల్చేశారు. అది వాళ్ళు వచ్చి బతిలాడితే మా పెద్దక్క వాళ్ళ ఆయన బావగారు వచ్చి మట్టి తీయించండి బావ మాకు కుదరట్లేదు అది ఇది అని చెప్పేసి ఆవిడ వచ్చి మా అన్నయ్య వాళ్ళందరూ బతిలాడితే ఆయన వచ్చి తీస్తే సగంలో అప్పించేశారంట మట్టి అక్కడిక్కడ. అంటే ఆయన కొంచెం అలిగి వచ్చేసారు. ఇంకా అడిగారు హెల్ప్ మళ్ళీ చేస్తుంటే అది ఇది ఏంటి వంకలు అని చెప్పేసి ఆయన వచ్చారు. ఇంకా ఇంటి అల్లుళ్ళు ఎలా ఉంటారు, ఆయన వచ్చేసాడు. అలాగా వాళ్ళు గులిపించింది ఇల్లు వాళ్ళు చేసింది. మరి ఈ గ్రామస్తులంతా 2 days బ్యాక్ ఎలా అంటున్నాను. మరి మా అన్నయ్య శవం ఎక్కడ పెట్టారంట, ఆ కూలిపోయిన అదే ప్లేస్లో కదా పెట్టారు. నాకేంటి సంబంధం అండి, నాకు సంబంధమైన విషయం ఏంటి, అది నాది కాదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ నా పేరు మీద పరిగిలో ఏమైనా ఆస్తుంటే నేను అది రాసి ఆవిడకి ఇచ్చేస్తాను. మా వదినే కదా పాపం అని చెప్పి నేను ఇచ్చేస్తాను. నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు? చాలా చీప్ గా అనిపిస్తుందండి. అసలు ఆవిడ ఎంతో జాలిగా మా అక్క వాళ్ళు మేమందరం కూడా చూసేవాళ్ళం. అదే ఆయన ఆస్తి గురించి నేను తిరగడం ఏంటి, ఆయన ఆస్తికి నాకు సంబంధం ఏంటి? ఆస్తి మొత్తం అక్కడ మా నాన్నగారిది, ఆయన చూసుకుంటారు. అసలు దాని గురించి నన్ను అడుగుతున్నారేంటి, నాకు సంబంధం లేదు. దాడి చేశారు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు మేడం. ఆవిడ ఊరికి అనవసరమైన కేసులు నా మీద, నేనేదో పబ్లిక్ ఫిగర్ ని టీవీలో కనిపిస్తున్నాను కదా అని ఆవిడ ఏదో కేసు పెట్టిందని చెప్పి అన్నిటికీ సంజయ్ చెప్పలేను నేను. ఎందుకంటే నాకు సంబంధం లేని టాపిక్ అది, నాకు సంబంధం లేదు. అసలు దానికి దీనికి సంబంధం లేదు, ఎందుకు మాట్లాడాలి? ఎవరైతే కోటేశ్వర ఉన్నారో వాళ్ళ వైఫ్ ఉషాదేవ్ ఉన్నారో అండ్ అలాగే మా సిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారు ఇలాగా? నేను మీకు అదే చెప్తున్నాను. మా నాన్న గురించి వస్తే వాళ్ళందరూ కలిసి, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా ఒక్కదాన్ని వాళ్ళందరూ కలిసి కొట్టారు.